ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశైలరా, నిన్నటి రోజున మనం హాటకేశ్వర స్వామి ఏ రకంగా ఆవిర్భవించాడు అనేటటువంటి ఘట్టాన్ని చెప్పుకుంటూ, పరమశివుడు ఆయన భగవంతుడికి భక్తి తప్ప ఇంకేమీ అక్కరలేదు, ఆయన పాండిత్యం అక్కరలేదు, ఐశ్వర్యం అక్కరలేదు, పదవులు అక్కర్లేదు, ఆయన మనల్ని అనుగ్రహించాలంటే మనం ఆయనకి కేవలం సమర్పించవలసినటువంటిది భక్తి. భక్తికి భగవంతుడు పొంగిపోతాడు. నాకు అక్షరజ్ఞానం లేదండి అని కొంతమంది అంటూ ఉంటారు. నీకేమీ అక్షరజ్ఞానం అక్కరలేదు. సాలిపురుగు, పాము, ఏనుగు, అలాగే అక్కడ ఉన్నటువంటి కన్నప్ప శ్రీకాళహస్తిలో, వీళ్ళు ఏ వేదాలు చదువుకున్నారు, ఏ శాస్త్రాలు చదువుకున్నారు, ఏ విద్యాభ్యాసం చేశారు, ఏ మంత్రాలు వాళ్ళకొచ్చు? కేవలం భక్తిగా వాళ్ళు చేసినటువంటిది. భక్తిగా ఆ అరిగిపోయినటువంటి చెప్పు పట్టుకొచ్చి దాన్నే చీపురుగా చేసుకుని తుడిచాడే కన్నప్ప. నోట్లో నీళ్లు పోసుకుని ఆ ఎంగిలి నీళ్లతో శుభ్రంగా శివలింగాన్ని కడిగాడే. మాంసం తను తింటున్నటువంటి మాంసపు ముఖ భక్తితో పెట్టాడే. ఆయన భక్తికి కరిగిపోలేదు. అందువల్ల ఆయనకి కావలసింది భక్తి. ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు. నాకేం అక్షరజ్ఞానం లేదండి, మంత్రం తెలియదండి, తంత్రం తెలియదండి, ఏం పర్వాలేదు. తెలియకపోతే ఏమీ బెంగ పెట్టేసుకోక్కర్లేదు. అమాయకంగా వెళ్ళి భక్తిగా శివశివ అంటే చాలు, ఆయన సంతోషపడిపోతాడు. సరే, అక్కడ ఆ హాటకేశ్వరుణ్ణి మనం చూడాలి. ముందుగా అగస్త్య మహర్షి కూడా దక్షిణ భారతదేశానికి వచ్చి అక్కడ శ్రీశైలానికి వచ్చినటువంటి వాడై తన భార్య లోపాముద్ర సమేతంగా వచ్చి అక్కడ ఆ హాటకేశ్వరుని చూశారు. దానికంటే ముందుగా ఆ పాలధార పంచధారల్లో స్నానం చేసి హాటకేశ్వరుని చూసి అప్పుడు సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాడు అగస్త్యుడు. శ్రీశైలం వెళ్ళినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ సాక్షి గణపతికి ముందుగా నమస్కారం చేయాలి. ఆ నమస్కారం కూడా ఎలా చేయాలి అంటే, ఎడమ చేతి 2 వేళ్ళు తీసుకోండి, చూపుడు వేలు మధ్యవేలు. ఈ చూపుడు వేలు మధ్యవేలు, ఎడమ చేతి చూపుడు వేలు మధ్యవేలుతో కుడి చెవిని పట్టుకోవాలి. అలాగే కుడి చెవి యొక్క కొసని పట్టుకోవాలన్నమాట. దేంతో? ఎడమ చేతి యొక్క చూపుడు వేలు మధ్యవేలుతో కుడి చెవిని పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కుడి చెయ్యి యొక్క చూపుడు వేలు మధ్యవేలుతో ఎడమ చెవి యొక్క కొసని పట్టుకోవాలి. అలా పట్టుకుని భక్తితో ముందుగా మనం గోత్రం చెప్పుకోవాలి. ఆ తర్వాత పేరు చెప్పుకోవాలి. పేరు చెప్పుకుని పక్కన భార్య ఉన్నా సరే, సాధారణంగా తెలిసినటువంటి వాళ్ళు భార్య ఉన్న ఆవిడ పేరు చెప్పరు. ధర్మపత్ని సమేతస్య అంటారు. పూర్వం పెద్దలు అనేవారు, పెళ్ళైన తర్వాత ఆవిడ ఆయనకు ధర్మపత్ని అంతే. ఆవిడ పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచానికి, అందున ముఖ్యంగా ఇలా సంకల్పం చెప్పేటప్పుడు చెప్పేవారు కాదు. ఆఖరికి ఈ రోజుల్లో వివాహ ఆహ్వాన శుభపత్రిక, లేదంటే గృహప్రవేశ ఆహ్వాన శుభపత్రికలు, ఇలాంటి వాటిల్లో ఆ యజమాని
తన పేరు ముందుగా రాసేసుకుని తన భార్యకి ఎంతో విలువ ఇచ్చేస్తున్నానని అనుకుని ఆయన పేరు తర్వాత ఆవిడ పేరు రాయించేస్తున్నారు. అది ఆవిడకి విలువ ఇవ్వడం కింద ఏమాత్రం ఆవిడకి విలువ ఇవ్వడం కింద రాదు, ఇంకా పైపెచ్చు ఆవిడని కించపరిచినట్లు వస్తుంది. ఎలా అంటారా, మీ ఇంట్లో సుమారు 40-50 సంవత్సరాల క్రితం కానీ ఏదైనా ఒక పెళ్లి కార్డు ఉంటే ఒక్కసారి తీసి చూడండి. అందులో శ్రీమతి అండ్ శ్రీ జయరామకృష్ణ అని ఉంటుంది. ఇక్కడ శ్రీమతి ఎక్కడుంది? ఆయన కన్నా ముందుగా ఉంది కదా. శ్రీమతి జయరామకృష్ణ అండ్ శ్రీ జయరామకృష్ణ అని దానికి అర్థం వస్తుంది. ఆవిడ పేరు శ్రీమతి జయరామకృష్ణ. ముందుగా లక్ష్మీ స్వరూపం, శక్తి స్వరూపం, ప్రకృతి స్వరూపం. ఆయన భార్యను ముందు పెట్టి ఆ తర్వాత శ్రీ జయరామకృష్ణ అని తన పేరు వెనకాతల రాసుకునేవాడు పూర్వకాలంలో. ఇప్పుడు ఆవిడని వెనక్కి నెట్టేస్తున్నాడు, శ్రీ జయరామకృష్ణ అండ్ శ్రీమతి రామలక్ష్మి. అవునా కాదా? పేరు వెనక్కి వెళుతుందా లేదా? ఆవిడకి విలువ ఇస్తున్నామా, విలువ తగ్గిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. అసలు నిజానికి పెళ్ళి కాకముందు పురుషుడికి ముందు స్త్రీ అనేటటువంటి పదమే ఉండదు. స్త్రీ అంటే అప్పుడు ప్రకృతి స్వరూపం, లక్ష్మీ స్వరూపం ఆయనకు వచ్చి చేరిన తర్వాత, పెళ్ళైన తర్వాత తప్పనిసరిగా స్త్రీ అని రాసుకోవాలి. మనం శ్రీమద్ రామాయణం చెప్పుకున్నప్పుడు బాలకాండలో మనం చెప్పుకున్నాం ఈ విషయం. రాముడు సీతమ్మను వివాహం చేసుకున్న తర్వాత శ్రీరాముడు అయ్యాడు, అంతకుముందు కేవలం రాముడు. అందుచేత పెళ్ళైన తర్వాత వీడు పెళ్ళైనవాడు అని అనడానికి గుర్తు ఏమిటి అంటే, ఆ జయరామకృష్ణ అన్నటువంటి పేరు శ్రీ జయరామకృష్ణగా మారుతుంది. అందువల్ల పెళ్లి పత్రికలో శ్రీమతి అండ్ శ్రీ సీతారామస్వామి వారు వ్రాయు శుభలేఖార్థములు అని మొదలుపెట్టి చిట్ట చివరిలో కూడా భవదీయ ఆగమనాభిలాషులు శ్రీమతి అండ్ శ్రీ సీతారామస్వామి అని ఉండేది. భార్యకి విలువ ఇవ్వడం, గౌరవం ఇవ్వడం అంటే అది. అంతేగాని ముందు తన పేరు రాసేసుకుని తర్వాత ఆవిడ పేరు రాయడం కాదు. అందుకని ఏ పుణ్యకార్యం చేసినా, ఏ దేవతా దర్శనానికి దేవాలయానికి వెళ్ళినా సంకల్పం చెప్పేటప్పుడు భారద్వాజస గోత్రస్య జయరామకృష్ణ శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య అంటే చాలు, మొత్తం కుటుంబంలో సభ్యులందరూ కూడా లిస్టులోకి వచ్చేస్తారు. లేకపోతే ఇదిగో మా ఆవిడండి, ఆవిడ పేరు చదవండి, మా అబ్బాయి పేరు చదవండి అంటే ఆ లిస్ట్ అక్కడితో ఆగిపోతుంది. ఇంకా మనకు తెలియని వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే కొంతమంది ఉండిపోతారు. అలా కాకుండా సకుటుంబస్య అన్నప్పుడు మొత్తం కుటుంబం అంతా వచ్చేస్తుంది. సరే, లోపాముద్ర సమేతంగా అగస్త్య మహర్షి ఆ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఆ ఎడమ చేతి చూపుడు వేలు మధ్యవేలుతో కుడి చెవి కొసన పట్టుకుని, కుడి చేతి చూపుడు వేలు మధ్యవేలుతో ఆ ఎడమ చెవి యొక్క కొసను పట్టుకుని తన గోత్రం నామం చెప్పుకుని, ధర్మపత్ని సమేతస్య అని మాత్రమే చెప్పుకుని, సకుటుంబస్య అని చెప్పుకుని, సాక్షి గణపతి నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శనానికి వచ్చాను అని చెప్పుకున్నారు. గణపతి దగ్గర ఒక పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకంలో ఆయన తన దంతంతో రాసుకుంటాడు, ఓహో ఈరోజు ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరు గలవాడు శ్రీశైలం వచ్చాడు అని ఆయన తన లిస్టులో రాసేసుకుంటాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒకరోజు మరణం పొందుతాడు. మనం చెప్పుకున్నాం కదా, ఏ దానం చేసినా చేయకపోయినా ఈ దానం చేస్తాడు అని. వెంటనే అక్కడికి యమకింకరులు వస్తారు. వచ్చి వెంటనే నువ్వు జీవితంలో ఏదైనా పుణ్యం చేశావా అని అడుగుతారు. చనిపోయిన తర్వాత మనకి ఇవేవి గుర్తుండవు. అందుకని అయ్యా నాకేమీ తెలియటం లేదు అని అంటాం. అప్పుడు వాళ్ళు వెంటనే చిత్రగుప్తుణ్ణి, చిత్రుణ్ణి, పంచభూతాలని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఈ సాక్షి గణపతిని వీళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళందరినీ పిలిచి, ఏమండి వీడు జీవితంలో ఏమేం చేశాడండి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ లిస్టు మొత్తం చదువుతారు. అప్పుడు ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి సాక్షి గణపతిని కూడా అడుగుతారట, వీడు ఎప్పుడైనా శ్రీశైలం వచ్చాడా, నీ పుస్తకంలో ఉందా, ఒకసారి చూసి చెప్పని. వెంటనే ఆయన తన లిస్టులో సెర్చ్ బటన్ ఒకటి నొక్కి, వచ్చాడుండో ఈ ఫలానా రోజు నేను వచ్చాడు, గోత్రం చెప్పుకున్నాడు, ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకున్నాడు, సకుటుంబస్య అని చెప్పుకున్నాడు, వచ్చాడుండో అని చెప్తాడు. వెంటనే వీడిని కైలాసానికి పంపేయండిరా అంటారట. భయంకరమైనటువంటి పాపముల నుండి ప్రక్షాళన జరిగి కైలాస ప్రాప్తి కలగాలి అంటే ముందుగా సాక్షి గణపతికి నమస్కరించవలసిందే.
అప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి అనేటటువంటి ఈ ప్రతిపాదన దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలారా. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.